నిన్న ఎక్కడో ప్రభాస్ గారు అంటుంటే విన్నానండి. కోట్లు పోగొట్టుకున్నాను అంటాడు. ఈయనకేంటి కోట్లు పోగొట్టుకోవాల్సిన అవసరం? ఎవరండి? ఏమండి, ప్రతి మనిషి జీవితంలోని ఒడిదుడుకులు కొన్ని ఎన్ని ఉంటాయండి. అవి లేకుండా ఎవరికి ఉండవండి. ఉంటాయి అందరికి. కృష్ణరాజు గారికి ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్, ఆయన అందరికీ ఉంటాయి. అది ఇంకా తప్పదు ఎవరికైనా సరే. వీళ్ళంతా ఒక సముద్రం లాంటి వాళ్ళు. అవన్నీ కెరటాలు పడతా ఉంటాయి, లెగుస్తూ ఉంటాయి. కరెక్టే. ఇప్పుడు ఈయన అడిగితే ఈయనకి 100 కోట్లు ఇచ్చి సినిమా ఒప్పుకుంటారు. ఈయన సైన్ చేస్తే చాలు. అవునవును. ప్రభాస్ గారు డేట్స్ దొరికితే చాలా అనుకున్న నిర్మాతలు ఉన్నారు. అటువంటిది నేను కోట్లు పోగొట్టుకున్నాను అంటే ఎట్లా పోగొట్టుకున్నారు అనేది మాకు అర్థం అవట్లేదు. తర్వాత ప్రేమలో ఏదో ప్రాబ్లమ్స్ వల్లే నేను పెళ్లి చేసుకోలేదు అన్నాడు. అదేంటండి? ఆయన ఊరికి మామూలుగా ప్రభాస్ గారు ఆయనే అన్నాడు. వాళ్ళు ఏదో అడుగుతా ఉంటారు ఆ ఫ్లోలో. మామూలుగా జనరల్ గా చెప్పేది మంచోడే. ఎప్పుడు అలాగే ఉంటారు ఆయన. ఆయన ఒక ఈ ప్రకృతి లాంటి వాడు మా బాబు. ఖాళీగా ఉన్నప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుంటారా? అంతేనండి, సినిమాల గురించి, హీరోల గురించి. ఒకప్పుడు ఆయన అలాంటి సినిమా చేశారు, అందులో ఎంత బాగా చేశారు. అలాగే పలానా సినిమాలో కృష్ణ ఎంత బాగా చేశారు, పలానా సినిమాలో, ఇలా అందరి గురించి మంచిగా ఎప్పుడు మంచి వాతావరణం, అందరి గురించి పాజిటివ్ గా మాట్లాడుకుంటామండి. అది మా అలవాటు. ఆయన అమితాబ్ గారితో చేసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ ఆయన నా కళ నెరవేరింది అని కూడా ప్రభాస్ గారు ట్వీట్ చేశారు. అమితాబ్ బచ్చన్ గారు కూడా. అవునండి. అంటే నేను బాహుబలి ప్రభాసం కలబోతున్నాను. అదే మరి. అంటే బాబు మెంటాలిటీ ఎలాంటిదో మీరు ఉంచుకోండి. ఆయన దృష్టిలో ఎక్కువ కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ పెదనాన్నగారి సినిమాల గురించి, వాళ్ళ పెదనాన్నగారి మెంటాలిటీ గురించి, ఆయన అందరినీ ఎలా చూశారు, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అవన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళ పెదబాధ్యతోనే. ఆ టైంలో మీరు ఇలా చూశారు, వీళ్ళు ఇలా చేశారు, అవన్నీ కృష్ణ ఏముందిలే నేనేం చూశాను అని ఆయన అంటుంటారు. కానీ ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. అంటే మనిషిని అంతా అంతవరకు లేపక్కర్లేదు, పిల్లర్ వేశారు కదా అంటుంటారు అనమాట. అదే 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 అంత అద్భుతంగా. ఈ గోపికృష్ణ మూవీస్ లో ఇంకా సినిమాలు వస్తాయండి? ప్రసిద్ధతో పాటు ఇంకా మీ బ్యానర్ లో సినిమాలు తీసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇట్లా కంబైన్ లో అవ్వచ్చు? ఇప్పుడు అంతా మారిపోయింది కదా సిస్టమ్. ఏముంది, ఇద్దరు కలిసి ముగ్గురు తెలిసి కొంచెం ఈజీగా ఉంటుంది కదా తీయటానికి, ఒకరికొకరు సపోర్ట్ గా. అలాగా ముందుకు వెళ్ళొచ్చు ఫ్యూచర్ లో తీస్తారు డెఫినెట్ గా. మా పెద్దమ్మాయి ప్రొడ్యూసర్ కదా, ప్రసిద్ధ. పిల్లలు కూడా మంచి ముగ్గురు పిల్లలు కూడా వెరీ గుడ్ ఉమెన్స్ అనమాట. వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళు ముగ్గురిని అంటారు ఎంత బాగా పెంచారో మీ ఇద్దరు. కన్నమ్మ పెద్దబాజీ మా ఇద్దరిని బాగా మెచ్చుకుంటా ఉంటారు అనమాట. చాలా మంచిగా పెంచారు పిల్లల్ని. వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఉంది. తర్వాత ఏమో వాళ్ళు ఎక్కడ కూడా యాటిట్యూడ్ చూపించుకోరు. కృష్ణరాజు గారు పిల్లలుగా, ప్రభాస్ చెల్లెలుగా కూడా సామాన్యంగానే ఎక్కడికైనా వెళ్తే కలిసిపోతారు అందరితో. మీడియాలో కూడా ఎక్కడ కనిపించరు అసలు. చాలా తక్కువ అండి, తక్కువ. తర్వాత చాలా మంచి పిల్లలంటే చాలా తెలివితేటలు. వాళ్ళకి అన్ని నేర్పించాము. కృష్ణరాజు గారు అలా పెంచారనమాట. కష్ట సుఖాలు అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. వాళ్ళు నేల మీద పడుకోగలరు, పట్టుపరుపుల మీద కూడా అలా అనమాట. మనుషులు అర్థం చేసుకుంటారు. సో మంచి ఆడపిల్లలైనా కూడా మంచి పిల్లలు అనమాట.